హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టమోటా ముల్లంగి పులుసు కూర చేస్తున్నానండి. వెరైటీగా ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటా, ట్రై చేయండి మీరు కూడా. ఇంత టమోటాలు ఇలా కంప్లీట్గా ఇట్లా కోసుకోవాలండి, పూర్తిగా కోసేయకూడదు. ఇట్లా ఈ విధంగా కోసుకోవాలండి. 6 టమోటాలు వేస్తున్నానండి. ఆనియన్స్ కూడా అండి ఇదే విధంగా కట్ చేసుకోవాలి, పూర్తిగా కట్ చేయకూడదు. ఇవి 4 ఆనియన్స్ అండి. పచ్చిమిరపకాయలు 4 అండి. తర్వాత ముల్లంగి అండి. ముల్లంగి 2 ఇవి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలండి. 1/4 స్పూన్ పసుపు అండి. 1 స్పూన్ అండి చిల్లీ పౌడరు. ధనియాల పొడి 1 స్పూన్ అండి. తర్వాత రాళ్ళ ఉప్పు అండి, ఇది కూడా 1 స్పూన్ అండి. ఇవన్నీ తీసి కుక్కర్లో బాయిల్ చేసుకోవాలండి, లైట్గా వాటర్ పోసుకొని. 1.5 గ్లాస్ వాటర్ పోసానండి. తర్వాత మళ్ళీ వాటర్ పోస్తాము. ఇక్కడ చింతపండు ఉందండి. చింతపండు వచ్చేసి 50 గ్రామ్స్ అండి. బాయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేకింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. చింతపండు ఇప్పుడు వేయాలి, మిగతా ఏదైనా వగైరా మసాలా ఉంటే కూడా చూపిస్తాను. ముల్లంగి, టమాటా, ఆనియన్స్ అన్నీ బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు పోపు గింజలు వేసి తిరగమాత పెడతాను. సింపుల్గా అయిపోతుంది. ముల్లంగి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెట్టానండి. నాలుగు స్పూన్లు వేసానండి ఆయిల్. కాల్ స్పూన్ ఆవాలండి. 1 స్పూన్ పచ్చెనగపప్పు అండి. 1/4 స్పూన్ జీలకర్ర అండి. 2 ఎండుమిర్చి అండి. కొద్దిగా కరివేపాకు అండి. పోపు రెడీ అయిపోయిందండి. కూరని వేసేసుకోవడం. సింపుల్గా రెడీ అయిపోయిందండి. వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. దీనికి ఏదైనా మనం మ్యాక్సిమం తక్కువ కాస్ట్లో ఉండే స్నాక్స్ ఏమన్నా సైడ్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇంకో వీడియోలో ఎగ్ రోస్ట్ చూపిస్తాను. ఎగ్ రోస్ట్ దీని కాంబినేషన్ బాగుంటుందండి. చింతపండు పులుసు వేసుకున్నానండి. కొద్దిగా చింతపండు పులుసు వేసానండి. ఫైనల్గా కొత్తిమీర అండి. సాల్ట్ చెక్ చేసుకున్నామండి. సాల్ట్ కూడా బాగా సరిపోయిందండి. చాలా పుల్లగా స్పైసీగా చాలా బాగుందండి. రైస్లో వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. సైడ్కి నెక్స్ట్ వీడియోలో ఎగ్ రోస్ట్ దీనికి కాంబినేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్ రోస్ట్ పక్కన పెట్టుకునేసి వేడి అన్నంలో సింపుల్గా చేసుకోవడం అండి. ఇప్పుడు చూసారు కదా, కుక్కర్లో బాయిల్ అయిపోయింది. 1 నిమిషంలో సింపుల్గా పోపు పెట్టుకొని తిరగమాత వేసుకున్నాము. ఎగ్ రోస్ట్ కొంచెం టైం పడుతుంది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి, అన్నీ కూడా చక్కగా పోపు గింజలతో పాటు చాలా బాగుంటుంది రైస్లోకి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ అండి.